నల్లమల నుంచి వచ్చాం. ఆయన ఇప్పుడు రోడ్డు దాడుతున్నారు. నాకు అవకాశం రావడం చాలా మా నాయన నాకు చాలా గౌరవం. జయ జన కరి జనారే జనకు జన జనారే 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 జయ జన కరి జన కరి జన కరి జనారే జయ జన కరి జనారే జనకు జన జనారే జయ జన కరి జనారే జనకు జన జనారే రెండో 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 నిన్ను కనతున పగును తన జై జయ జన కరి జనారే జనకు జన జనారే జయ జన కరి జనారే జనకు జన జనారే ఇష్టపడేది గద్దర్ పాడుతుంటే లయ ఉంటది, శృంగారం ఉంటది, ఆనందం ఉంటది, శౌర్యం ఉంటది, నవరాసాలు ఉంటాయి. అట్లా బానిసలా మొన్ననే పాట దయచేసి నా పాట అందరు ఆశీర్వదించాలని మనం రైతు కూలి రాజ్యము కైర తామిచ్చినట్టి నీ ప్రాణమిచ్చినట్టి రైతు రాజ్యం కోయి రాగమిచ్చినట్టి నీ రాగమిచ్చినట్టి మాయన్న గద్దరన్నా నీకు 10,000 దండాలు, నీకు పాదన దండాలు. నీకు మనుగల దండాలు నీ పాద దండాలు రైతు కూలి రాజ్యము కైర తామిచ్చినట్టి నీ ప్రాణమిచ్చినట్టి రైతు కూలి రాజ్యం కై రాగమిచ్చినట్టి నీ ప్రాణమిచ్చినట్టి మాయన్న గద్దరన్నా నీకు 10,000 దండాలు, నీకు పాదన దండాలు. మాయల నీవన్నా నీకు 10,000 దండాలు నీ బోధన దండాలు ఇట్లా రాసిన దయచేసి అందరూ ఆశీర్వదించగా మనం చేస్తూ నన్ననారీరా ఓహో నన్ననారీరా బానిసలారా లెండిరా ఈ పంచను బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ వాంఛను బతుకులు వద్దురా నన్ననారీరా ఓహో నన్ననారీరా నారరరరరరం నారరరరరరం బానిసలారా లెండి మన బానిస బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ వాంఛను బతుకులు వద్దురా ప్రియమైన బానిసలారా అడుక తింటే ఆకలి దొరకదు. ఇట్లా వాడే బానిసలారా లెండిరా ఈ పంచను బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ వాంఛను బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ పంచను బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ వాంఛను బతుకులు వద్దురా ప్రియమైన బానిసలారా అధికారం దౌర్జన్యం దోపిడీ ఉన్నన్నాళ్ళు ఈ భారతదేశంలో బానిసత్వం ఉంటుందని అడుక తింటని ఆకలి తీరని చెప్పిన మా గద్దరనకు మరోసారి జోహార్లు చెప్తూ మరి రేలారే రేలారే జుంబకు 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 బాల జుంబకు 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 బాల జుంబకు బాలా జుంబకు 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 బాల జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం అడవి తల్లికి దండాలు తల్లి అడవికి దండాలు అడవి తల్లికి దండాలు తల్లి అడవికి దండాలు
తల్లికి దండాలో తల్లి అడవికి దండాలో. ఇటువంటి పాటలు ఎన్ని రాసి థ్యాంక్ యూ. నువ్వు పాడరానేది నల్లమల్ల కళాకారులకి ఒక చిన్న ఇన్పట్. రైతులంటే కదా నాకు చాలా ఇష్టం. నాన్న అనేది అరే బిడా అనేది నాయన అంటే వచ్చాయి. ఒక్క పాట రాయాలి రాయదని పాటే పాటే ఒక పాట ఏదన్నా అప్పటికప్పుడు రాసేది అప్పటికప్పుడే. ముందాటెట్లా నాగటయ్య డొక్కాలెండిన పక్క రైత, ముందాటెట్లా నాగటయ్య డొక్కాలెండిన పక్క రైత. అంబాటల్లా దాసిపాయనురు ఓ రైతు రాజం బాలింటారాకపాయనురు. సాహిత్య కుండి పెద్ద గగనం గదరన కార్తీకి మాకు అమ్మకు పాటెట్లో చిన్న అక్షరం కానీ అక్క అక్క నుంచి రైతు వరకు గదరన. దయచేసి నాకు గొంతు పోయింది, ఈసారి మంచిగా పడతాం. థ్యాంక్ యూ. నల్లమల్ల కళాకారులు మళ్ళీ కళాకారులు వస్తారు, మళ్ళీ పాట పాడతారు. ఇంకా కళాకారులు చాలా మంది ఉన్నారు. ఉంటాడు ఉంటాడు ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు పాడతారు. రిక్షా అదొక చిన్న పల్లె సార్. రిక్షా దొక్కే రహీమన్నారు అళ్ళు కొట్టే రామన్నం డ్రైవరు మల్లన్నా హమాలి కుమ్రన్నాం. రిక్షా దొక్కే రహీమన్నారు అళ్ళు కొట్టే రామన్నం డ్రైవరు మల్లన్నా హమాలి కుమ్రన్నా. రిక్షా దొక్కే రహీమన్నారు అళ్ళు కొట్టే రామన్నా డ్రైవరు మల్లన్నా హమాలి కుమ్రన్నా. డ్రైవరు మల్లన్నా హమాలి కుమ్రన్నా. నీకున్న స్తంతం నీకున్న స్తంత రెండు లెక్కలేదన్నా, నీకున్న స్తంత రెండు లెక్కలే. రెక్కలాడకపోతే దుఃఖ నిండదోరన్నా, రెక్కలాడకపోతే దుఃఖ నిండదోరన్నా. రెక్కలాడకపోతే దుఃఖ నిండదోరన్నా, రెక్కలాడకపోతే దుఃఖ నిండదోరన్నా. రహీమన్నారాళ్ళు కొట్టే రామన్నా డ్రైవరు మల్లన్నా హమాలి కుమ్రన్నా. డ్రైవరు మల్లన్నా హమాలి కుమ్రన్నా. థ్యాంక్ యూ. నల్లమల్ల కళాకారులకు ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ వస్తారు, మళ్ళీ పాడతారు. ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మిత్రులారా, ఇక్కడ నిజానికి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నాడు, మంత్రి ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కనుక వాళ్ళతో మాట్లాడించాల్సిన బాధ్యత ఉంది. నారాయణ గారు ఉన్నారు, కోనంనేని సాంబశివరావు గారు ఉన్నారు, మధుయాస్కి గారు ఉన్నారు. కనుక మీరు కొంచెం ఓపిక పడితే తర్వాత అన్నీ కూడా కల్చరల్ ప్రోగ్రామ్సే కనుక దయచేసి కోఆపరేట్ చేయండి. అయ్యో అది తర్వాత అన్నీ మన పాటలే కనుక ప్లీజ్. ఇప్పుడు తమిళనాడు ఎస్వికేనా వీసీకే పార్లమెంట్ సభ్యులు ఫౌండరు అక్కడి నుంచి గద్దర్ కోసం మాట్లాడడానికి వచ్చిన తిరుమాలవన్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా కూడా కొంచెం టైం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. నువ్వు చెప్పు వచ్చినాక కొంచెం ఓకే ఓకే వెంకటేష్ కొంచెం వెనక జరగా
Respected our Deputy Chief Minister, Bhatti Vikramarka, and Mr. Honorable Minister of Panchayat Raj, Sitaka, Member of Legislative Assembly, G. Vivek, National Secretary of CPI, Narayana, ex-MP, my colleague in 15th Lok Sabha, Madhu Yashki, ex-MLC Ramachandra Rao, Professor Samda Sinha, Chairperson of Gatar Foundation, CPM leader Julakanti Rangareddy, Vimalaka Garu, ex-MLA Krantikaran, Professor Gandha Chakrapani, Alam Narayana, journalist, my beloved brother Maheshwar Raj Garu, my younger brother Kulluru Bharat Garu, my beloved brother, son of Katarji, Sri Suryam, Bellaya Nayak Garu, Adandi Dayagar Garu, the film director in Shankar, our VCK State Secretary Dr. Jilkara Srinivas, General Secretary Macha Devendra and Anand, our Headquarters Secretary Sri Balasingam, and my Anna Neelavanathin Elavan, my brothers and sisters. I salute my beloved brother Anna Gatarji in this first anniversary. I wish to deliver my speech in Tamil, please bear it. Mr. Venkatesh will translate into Telugu for a few minutes. தலைவர் பெருமக்களே, எனது அன்பு சொந்தங்களே, உங்கள் அனைவருக்கும் எனது வணக்கம். మహాజనాంగములారా, నా యొక్క బంధుమిత్రులారా, మీకు అందరికి కూడా నా యొక్క వందనాలు. நாடாளுமன்றம் நடைபெற்றுக் கொண்டிருக்கிறது என்றாலும் கூட இந்த நிகழ்ச்சியில் பங்கேற்பது எனது கடமை. పార్లమెంట్ జరుగుతున్న ఈ సమయంలో కూడా ఈ యొక్క సమావేశానికి రావడం నా యొక్క బాధ్యత. என்னை உடன்பிறந்த தம்பியாக ஏற்றுக்கொண்டவர் அண்ணன் கத்தார் அவர்கள். నన్ను తోబుట్టిన తమ్ముడిలాగా ఆయన అంగీకరించినటువంటి వ్యక్తి గద్దరన్న. கடந்த கால் நூற்றாண்டுக்கு மேலாக அவரை நான் நன்கு அறிவேன். 25 ఏళ్లకు పైగా ఆయన నాకు పరిచయం అయి ఉన్నారు. என்னுடைய மொழிபெயர்க்கப்பட்ட ஆங்கில நூலை 25 வருடங்களுக்கு முன்னால் இதே ஹைதராபாத்தில் வெளியிட்டவர் அண்ணன் கத்தார் அவர்கள். నా యొక్క పుస్తకాన్ని తెలుగులో అనువాదించి ఇదే తెలంగాణలో ఆవిష్కరించినటువంటి వ్యక్తి గద్దర్ గారు. 30 ஆண்டுகளுக்கு முன்னால் அவர் மதுரைக்கு வந்தபோது நான் அவரை தேடிப்போய் ஓடிப்போய் பார்த்து மகிழ்ச்சி அடைந்திருக்கிறேன். 30 సంవత్సరాలకు ముందు ఆయన మధురైకి వచ్చినప్పుడు నేను ఆయన కోసం పరిగెత్తి వెతుకులాడిపోయి మళ్ళీ ఆయన్ని కలిశాను. எமது விசிகே கட்சிக்கான முதல் இசை பேழையை வெளியிட்ட போது அதிலே அண்ணன் கத்தார் அவர்களின் இசையைப் போல ஒரு பாடலை அமைக்க வேண்டும் என்று நான் ஆசைப்பட்டேன். విసికే పార్టీ యొక్క మొట్టమొదటి పాటలను మేము ఆవిష్కరించేటప్పుడు గద్దర్కు సంబంధించిన పాట ఒకటి దాంట్లో ఉండాలని నేను అప్పుడు కోరాను. அந்த அளவுக்கு என்னை மிகவும் ஈர்த்தவர் அண்ணன் கத்தார் அவர்கள். ఆ యొక్క అంత గొప్పగా నన్ను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి గద్దర్ గారు. 30 ஆண்டுகளுக்கு முன்பு இடதுசாரி கட்சிகள் புரட்சியாளர் அம்பேத்கர் அவர்களை ஒரு புரட்சியாளராக ஏற்றுக்கொண்டதில்லை. 30 సంవత్సరాలకు ముందు ఈ వామపక్షాలు అంబేద్కర్ని ఒక విప్లవ నాయకులుగా వాళ్ళు అంగీకరించలేదు. தேர்தலில் நிற்கிற கம்யூனிஸ்ட் கட்சிகளாக இருந்தாலும், தேர்தலை புறக்கணிக்கிற மார்க்சிய லெனினிய கட்சிகளாக இருந்தாலும், புரட்சியாளர் அம்பேத்கர் அவர்களை ஒரு மிதவாதியாக அல்லது வலதுசாரியாகத்தான் பார்த்தார்கள். ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి, ఎన్నికల్లో వద్దన్నటువంటి మార్క్స్ లెనిన్ పార్టీలు అయితేనేమి అంబేద్కర్ని ఒక మితవాద నాయకుడిగానే చూపిస్తూ వస్తున్నారు. அவருடைய எழுத்துக்களை படிப்பதையே அவர்கள் தவிர்த்தார்கள்.
ఆయన యొక్క రచనల్ని చదవడమే వాళ్ళు వద్దనుకున్నారు. ஆனால் முதலில் ஒரு மார்க்சிய லெனினிய போராளி அம்பேத்கர் அவர்களின் கருத்துக்களை ஏற்றுக்கொண்டு அதை மக்களிடத்திலே கொண்டு போய் சேர்க்கிற பணியை செய்தவர் அண்ணன் கத்தார் அவர்கள். అయితే మార్క్స్ యొక్క అంబేద్కర్ ఒక ఉద్యమకారుడు, మార్క్స్ ఉద్యమకారుడు అని గుర్తించి ఈ భారతదేశం అంతటా తీసుకెళ్లి జనాలకు చేర్చినటువంటి వ్యక్తి గద్దర్ గారు. தன்னுடைய பாடல்களாலும் இசையாலும் உழைக்கிற மக்களை அமைப்பாக்கியவர். తన యొక్క పాటల ద్వారా, సంగీతం ద్వారా శ్రమిస్తున్నటువంటి శ్రమజీవుల్ని ఏకం చేసినటువంటి వ్యక్తి. லட்சக்கணக்கான மக்கள் அவருடைய நிகழ்ச்சிக்கு கூடுவது வாடிக்கையாக இருந்தது. లక్షల కొద్ది జనాలు ఆయన యొక్క పాటను వినడానికి సమావేశమయ్యేది. అది ఒక అలవాటుగా ఉండేది. ஆயுதம் ஏந்தி தலைமறைவு வாழ்க்கை வாழ்ந்தவர் கடைசியில் புரட்சியாளர் அம்பேத்கர் எழுதிய அரசமைப்பு சட்டத்தை ஆயுதமாக ஏந்தினார். ఆయుధం పట్టి అజ్ఞాతానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆఖరికి రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజల్లోకి వచ్చాడు. தன்னுடைய கடைசி மூச்சு வரையில் அவர் அரசமைப்பு சட்டத்தையே ஆயுதமாக கொண்டிருந்தார். తన ఆఖరి శ్వాస వరకు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటూనే ఉన్నారు ఆయన. அவருடைய பங்களிப்பை போற்றி விடுதலை சிறுத்தைகள் கட்சியின் சார்பிலே அவருக்கு நாங்கள் பெரியார் விருதினை வழங்கி சிறப்பித்தோம். ఆయన యొక్క శ్రమని గుర్తించి ఆయన్ని కొనియాడుతూ పెరియార్ బిరుదుని ఆయనకి మేము ఇచ్చాము. ஒரு நிகழ்ச்சியிலே என்னை அமர வைத்து என் கையிலே அரசமைப்பு சட்டத்தை கொடுத்து இதை காப்பாற்ற வேண்டிய பொறுப்பு உனக்கு இருக்கிறது என்று அறிவுறுத்தினார். ఒక సమావేశంలో ఆయన బానిసలారా రెండిరా అనే పాట పాడుతూ నన్ను కుర్చీలో కూర్చోపెట్టి ఆ యొక్క రాజ్యాంగాన్ని నా చేతికిచ్చి దీన్ని కాపాడాల్సిన బాధ్యత నీకు ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి. துப்பாக்கிகளால் இந்த நாட்டில் சமத்துவத்தை ஏற்படுத்த முடியாது. ஆனால் புரட்சியாளர் அம்பேத்கர் எழுதிய அரசமைப்பு சட்டத்தால் சமத்துவத்தை உருவாக்க முடியும் என்று நம்பினார். తుపాకీ ద్వారా ఈ భారతదేశంలో మనం సమానత్వాన్ని తేలేము, అయితే రాజ్యాంగం ద్వారా ఈ భారతదేశంలో సమానత్వాన్ని తేవచ్చు అని ఆయన దృఢీకరించినటువంటి వ్యక్తి. கையிலே ஒரு கோலை எடுத்துக்கொண்டு அரசமைப்பு சட்டம் என்ன சொல்லுகிறது என்பதை நாடகமாக நடித்து காட்டி மக்களிடத்திலே கொண்டு போய் சேர்த்தார். చేతిలో ఒక కర్రను పెట్టుకొని రాజ్యాంగం ఏం చెప్తుంది అనే విషయాన్ని ఒక నాటకీయంగా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. இன்னும் சில 10 ஆண்டுகள் வாழ்ந்திருக்க வேண்டியவர். ఇంకా 10 సంవత్సరాలు ఆయన బ్రతికుండాల్సింది. அவர் இன்னும் 10 ஆண்டுகள் வாழ்ந்திருந்தால் அரசமைப்பு சட்டத்தின் முக்கியத்துவத்தை சாதாரண மக்களிடத்திலே கொண்டு போய் சேர்த்திருப்பார். ఇంకొక దశకంగానే ఆయన ప్రాణంతో ఉండుంటే ఈ భారత రాజ్యాంగాన్ని ప్రతి గుడిసెకి తీసుకువెళ్ళిపోయేవారు. சாதியை ஒழிக்காமல் இங்கே சமத்துவத்தை உருவாக்க முடியாது. కాషాయాన్ని తొలగించకుండా ఇక్కడ సమానత్వాన్ని మనం నెలకొల్పలేము. சாதியை ஒழிக்க வேண்டுமானால் மனு தர்மத்தை புரிந்தாக வேண்டும். జాతిని నిర్మూలించకపోతే మన అంబేద్కర్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేము. மனு தர்மம் தான் அம்பேத்கர் சட்டத்திற்கு எதிராக இருக்கிறது. మనుధర్మ శాస్త్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది. அம்பேத்கர் எழுதிய சட்டம் மனு தர்மத்திற்கு எதிரானது. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనుధర్మానికి ఎదురైనది. பல ஆயிரம் ஆண்டுகள் இந்த நாட்டை மனு தர்மம் தான் ஆண்டு கொண்டிருந்தது. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని మనుధర్మం ఏలుతూ వచ్చింది. எத்தனையோ ஆட்சிகள் இங்கே நடந்திருக்கின்றன. ఎన్నో సామ్రాజ్యాలు ఈ రాజ్యంలో జరిగినాయి. அப்போதெல்லாம் மனு தர்மம் தான் ஆட்சியில் கோலோச்சி இருக்கிறது. అప్పుడంతా కూడా మన ధర్మమే రాజ్యాన్ని ఏలుతూ వస్తుంది. எத்தனையோ படையெடுப்புகள் நடந்திருக்கின்றன. ఎన్నో పోరాటాలు జరిగినాయి, ఎన్నో యుద్ధాలు జరిగినాయి. வெளிநாடுகளில் இருந்து பலர் இந்த நாட்டை வந்து கைப்பற்றி இருக்கிறார்கள். ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ రాజ్యాన్ని చేజిక్కించుకొని ఉన్నారు. அவர்களால் இந்த மனு தர்மத்தை அசைத்து கூட பார்க்க முடியவில்லை. వాళ్ళ వల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి మన ధర్మాన్ని కనీసం అట్లా టచ్ చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. முஸ்லிம்கள் 800 ஆண்டுகள் இந்த நாட்டை ஆண்டு இருக்கிறார்கள். ముస్లింలు 200 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలించి ఉన్నారు. பிரிட்டிஷார் 200 ஆண்டுகள் இந்த நாட்டை ஆண்டு இருக்கிறார்கள். బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలించి ఉన్నారు. ஆனால் மனு தர்மத்தை அவர்களால் ஒன்றும் செய்ய முடியவில்லை. అయితే మన ధర్మాన్ని వాళ్ళ వల్ల ఏమీ చేయలేకపోయారు. ஆனால் 2000 ஆண்டு காலம் கோலோச்சிய மனு தர்மத்தை ஒரே ஒரு நபர் அசைத்து காட்டினார். అయితే 2000 సంవత్సరాలుగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మన ధర్మ శాస్త్రాన్ని ఒకే ఒక వ్యక్తి దాన్ని పెకలించడానికి ప్రయత్నించారు. துப்பாக்கி இல்லாமல் மனு தர்மத்தை வீழ்த்தக்கூடிய வலிமை பெற்றவராக விளங்கியவர் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள்தான். తుపాకీ లేకుండా ఈ మన ధర్మ శాస్త్రాన్ని పెకలించవచ్చు అని జనాలకు పోయినటువంటి వ్యక్తి అంబేద్కర్.
மார்க்சிய லெனினிய இயக்கத்திலே சேர்ந்து துப்பாக்கி பயிற்சி எடுத்து காடுகளிலே பதுங்கியிருந்த ஒரு போராளி கடைசியில் அவர் அம்பேத்கர் எழுதிய ராஜாங்கம், பாரத ராஜாங்கம் தான் உண்மையான ஆயுதம் என்று நம்பினார். లెనిన్ మార్క్స్ రాసినటువంటి సిద్ధాంతాలని గైకొని అజ్ఞాతంలోకి వెళ్ళిన వ్యక్తి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదివి ఆయన ఈ రాజ్యాంగం ద్వారా ప్రజా సమానత్వం తీసుకొచ్చని ఆ యొక్క అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయుధంగా గైకొని వచ్చినటువంటి వ్యక్తి గద్దార్ గారు. தலைமறைவு வாழ்க்கை விட்டு வெளியே வந்தார். అజ్ఞాతాన్ని వదిలి జనముల మధ్యలోకి వచ్చారు. பொதுவெளியிலே நின்று பேசினார். ప్రజల్లో నిలబడి మాట్లాడారు. உடம்பில் அவருக்கு குண்டு காயங்கள் இருந்தன. శరీరంలో ఆయనకి తూటాలు ఉన్నాయి. இன்னும் பல குண்டுகள் வெளியே எடுக்கப்படாமலேயே இருந்தன. కొన్ని తూటాలు తన శరీరంలోనే ఉండిపోయాయి. உயிருக்கு ஆபத்தான சூழலும் இருந்தது. ప్రాణానికి ప్రమాదమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. ஆனால் அதை பற்றி அவர் கவலைப்படவில்லை. అయితే దాని గురించి ఆయన ఏ రోజు చింతించలేదు. அவர் நினைத்திருந்தால் பிஜேபி போன்ற கட்சிகளோடு போய் இணைந்து செயல்பட்டிருக்க முடியும். ఆయన ఆలోచించుంటే బీజేపీతో కలిసి ఆయన మంత్రి పదవులు కూడా చేసి ఉండొచ్చు. பதவியை தேடி இருக்க முடியும். పదవికి వెళ్ళిండొచ్చు. பாதுகாப்பை தேடி இருக்க முடியும். రక్షణని కోరుకొని ఉండొచ్చు. ஆனால் அதை பற்றி அவர் கவலைப்படவில்லை. అయితే దాని గురించి ఆయన ఏ రోజు ఆలోచించలేదు. விடுதலை சிறுத்தைகள் போன்ற அம்பேத்கர் இயக்கங்களை ஊக்கப்படுத்தினார். విముక్తి చిత్తుల లాంటి పార్టీలు, అంబేద్కర్ పార్టీలను మాత్రమే ఆయన బలపరిచారు. அம்பேத்கர் இயக்கங்கள் வலுப்பெற வேண்டும் என்று விரும்பினார். అంబేద్కర్ సంఘాలు బలపడాలని కోరుకున్నారు. அம்பேத்கருடைய சிந்தனைகளை மக்களிடத்திலே கொண்டு போய் சேர்த்தார். అంబేద్కర్ ఆలోచనలు జనాలకు వెళ్ళాలని కోరుకున్నారు. ஒவ்வொரு இளைஞனையும் தட்டி உசுப்பினார். ఒక్కొక్క యువకుడిని తట్టి లేపారు. எல்லோரும் துப்பாக்கி எடுக்க வேண்டாம், பாரத ராஜாங்கத்தை ஏந்துங்கள் என்று சொன்னார். అందరూ తుపాకీని తాకొద్దు, భారత రాజ్యాంగాన్ని తీసుకోండి అని చెప్పారు. இன்றைக்கு மனுவாதிகளின் கைகளில் நாடு சிக்கிக் கொண்டது என்று கவலைப்பட்டார். ఈ రోజు మనువాదుల యొక్క కబంధ హస్తాలతో దేశం చిక్కబడి ఉందని ఆయన அவரிடமிருந்து இந்த நாட்டை காப்பாற்ற வேண்டும் என்று துடித்தார். వాళ్ళ దగ్గర నుంచి ఈ రాజ్యాన్ని కాపాడాలని ఆయన తపించారు. அதற்கு முதலில் பாரத ராஜாங்கத்தை காப்பாற்ற வேண்டும் என்று விரும்பினார். దాంతో పాటుగా మన భారత రాజ్యాంగాన్ని కాపాడాలని ఆయన కోరుకున్నారు. அவர் விட்டு சென்ற பணிகளை தொடர்ந்து செய்வதற்கு இன்றைக்கு தம்பி சூர்யா போன்றவர்கள் சுறுசுறுப்பாக பணியாற்றிக் கொண்டிருப்பது பாராட்டுதலுக்குரியது. ఆయన వదిలి వెళ్ళినటువంటి పనులన్నింటినీ కూడా మళ్ళీ ప్రారంభించడానికి మన యొక్క సహోదరులు సూర్యకు వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా ఈ రోజు కోరుకుంటున్నాను. மறைந்த அண்ணன் கத்தார் பெயரிலே கத்தார் ஃபவுண்டேஷன் ஆரம்பித்திருப்பதை நான் பாராட்டுகிறேன். మన నుంచి విడిపోయినటువంటి గద్దార్ గారి పేరు మీద ఈ ఫౌండేషన్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. அவர் விட்டு சென்ற பணிகளை கத்தார் ஃபவுண்டேஷன் தொடர வேண்டும் என்று நான் வாழ்த்துகிறேன். ఆయన వదిలి వెళ్ళినటువంటి పనుల్ని గద్దార్ ఫౌండేషన్ ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. இந்தியாவிலேயே இது போன்ற ஒரு புரட்சிகர பாடகர் இதுவரையில் உருவானதில்லை. భారతదేశంలోని ఇలాంటి విప్లవమైనటువంటి గాయకుడు ఎవరు లేరు. இசையாலும் பாடல்களாலும் மக்களை தட்டி உசுப்பிய ஒரே பாடகர், புரட்சி பாடகர் அண்ணன் கத்தார் அவர்கள் மட்டும்தான். తన యొక్క పాటలతోటి, సంగీతంతో చదువులేనటువంటి పామర జనాల్ని కూడా తట్టి లేపినటువంటి ఏకైక గాయకుడు భారతదేశం మొత్తానికి గద్దర్ గారు ఒక్కరే ఉన్నారు. இந்த பாடல்களையும் இசையையும் பிற மொழிகளுக்கு கொண்டு போய் சேர்க்க வேண்டும் என்று கேட்டுக்கொள்கிறேன். ఈ పాటని, సంగీతాన్ని మిగిలిన భాషల్లో కూడా అనువదించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. இடதுசாரி அரசியலை சாதாரண மக்களிடத்தில் கொண்டு போய் சேர்க்க வேண்டும். వామపక్ష రాజకీయాలని జనాల మధ్యలోకి తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ ఉన్నాను. அதுதான் கத்தார் அவர்களின் கனவாகும். అదే గద్దార్ యొక్క కళ అవుతుంది. அவருடைய கனவை நனவாக்க வேண்டும். ఆయన కళల్ని మనం నిజం చేయాలి. கத்தார் ஃபவுண்டேஷன் அதை தொடர்ந்து செய்ய வேண்டும். గద్దార్ ఫౌండేషన్ దాన్ని ప్రారంభించి మళ్ళీ అట్లే కంటిన్యూ చేయాలి. சூர்யா அவர்களும் கத்தார் ஃபவுண்டேஷன் அவர்களும் செய்யக்கூடிய இந்த பணிகளுக்கு விடுதலை சிறுத்தைகள் உற்ற துணையாக இருப்போம் என்று சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். గద్దార్ ఫౌండేషన్, సూర్య గారు ఈయన పనులను కొనసాగించడంలో విముక్తి చిరుతల కచ్చి వాళ్ళకి తోడుగా ఉంటుందని నేను ఇప్పుడు మీకు మాట ఇస్తున్నాను. நேரம் குறைவாக இருப்பதால் இந்த அளவிலே என் உரையை முடித்துக் கொள்கிறேன். సమయం లేనందున నా యొక్క ప్రసంగాన్ని ఇంతటితో ముగించుకొనుచున్నాను. இந்த வாய்ப்புக்கு எனது நன்றியை சொல்லி முடிக்கிறேன். ఈ అవకాశానికి నేను వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. அண்ணன் கத்தார் அவர்களுக்கு விடுதலை சிறுத்தைகளின் சார்பில் எனது செம்மாந்த வீர வணக்கத்தை செலுத்தி முடிக்கிறேன். நன்றி, வணக்கம். అన్న గద్దార్ గారికి వీర వందనాన్ని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వందనాలు. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై గద్దార్ అన్న. జై గద్దార్ అన్న. జోహార్ గద్దర్ అన్న. జోహార్ గద్దార్ అన్న. వీరవందనం గద్దర్ అన్నకు. వీరవందనం గద్దర్ అన్నకు. వీరవందనం గద్దర్ అన్నకు. వీరవందనం. థ్యాంక్ యూ సార్. తలైవ తిరుమావళవు. వీరవందనం, వీరవందనం.
ఎంపీ గారికి ఎవరన్నా అవునా కళాకారులు సుఖరామ్ నర్సయ్య, ఏపూర్ సోమన్న, మిట్టపల్లి సురేందర్ అన్న, రండి. నల్గొండ గద్దర్. అందరా? పాటే పాడాలి, పాట మాత్రమే పాడాలి, సమయం లేదు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి మదన్న నమస్తే, బట్టి అన్న నమస్తే, సుఖరామ్ నర్సయ్య రండి. అడివమ్మ నమస్తే, సుఖరామ్ నర్సయ్య తమ్ముడు రా, దరువు ఎల్లన్న, సందీప్, సందీప్ ప్రసాద్, రేలారి ప్రసాద్. ఎందుకంటే వేదిక మీద అందరికీ ఒకేసారి వేదిక మీద అందరికీ సరిపోయేంత టైం దొరకకపోవచ్చు. గణేష్ అన్న నమస్తే. సందీప్ నాడు, మానుకోట ప్రసాద్, సందీప్ అన్న, మురళి అన్న రండి. ఒకేసారి అంటే పెద్దలు ఇటు రండి అన్న, పర్లేదు పాపం వాళ్ళు ఎవరు కనడకుండా అవుతారు. గద్దరన్న వర్ధంతి సభ కోసం నలుమూలల నుంచి ఇక్కడ దాకా వచ్చిన మీ అందరికీ పేరు పేరున గద్దరన్న తరపున, గద్దరన్న కుటుంబం తరపున, కళాకారుల కుటుంబం తరపున తల వంచి నమస్కరిస్తున్నా అన్న. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న అన్న. ఏందే ప్రాంగణంలో కూర్చున్న ఎవరు చెప్తలేరు పిడికిలెత్తి జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్, గట్టిగా పిడికిలెత్తి చెప్పాల్సింది ఒకసారి జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్. గద్దరన్నను తయారు చేసుకున్నది సమాజం, గద్దరన్నను పెంచుకున్నది సమాజం, గద్దరన్నను పంచుకున్నది కూడా సమాజం. గద్దరన్నని ఈరోజు గద్దరన్న మనల్ని ఎవరిని కూడా వదిలిపెట్టి పోలేదు. సముద్రాలు ఆయన లోపల ఉన్న చైతన్యాన్ని తీసుకున్నాయి, ఆకాశం తన ముందు చూపును తీసుకున్నది. అట్లా అడవి అగ్గి తన ఆత్మను ఆలింగనం చేసుకున్నది. భూమి తన లోపల కలుపుకున్నది గద్దరన్నను. భూమి తన లోపల గద్దరన్నను ఎందుకు కలుపుకున్నది అంటే, ఈ భూమి మీద తను బతికినంత కాలం, ఆయన పోరాడినంత కాలం ఆకలితో అలమటించే జాతి కోసం, వెనకబడ్డ జాతి కోసం, ఎక్కడైతే అణిచివేయబడ్డమో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిండు కాబట్టి ఆ అణిచివేత కోరుకున్నది సమాన హక్కుల్ని, ఆ అణిచివేత కోరుకున్నది అందరి ఆకలి తీర్చాలని కోరుకున్నది కాబట్టి ఈ భూమి గద్దరన్నను తన లోపల కలుపుకున్నది. అందరికీ తిరిగి ఈరోజు మనం అందుకుంటున్న పంట లోపల గద్దరన్నను పెట్టి అందించడానికే ఈ భూమి ఆయనను కలుపుకున్నది అని ఇక్కడ ఉన్న కవులు గాయకులు అంతా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విధంగా పాట రాయడం జరిగింది. పాట పాడండి, మనసుకు వచ్చేయడం పాడండి అన్న. కోటేనా పాడదాం, కూల్. గద్దరన్న అందరి వాడు, గద్దరన్న చాలా పెద్ద మనసు, అందరం ఓపిక ఉండాల్సిందే తప్పది. భూమి ఉన్నంత వరకు వినిపించే శబ్దం గద్దరన్న చేసిన యుద్ధం, అరే గాలి వీచినంత మేర. అన్న వాయిద్య సహకారం ఏది వద్దు, ప్రశాంతంగా ఉండండి. భూమి ఉన్నంత వరకు వినిపించే శబ్దం గద్దరన్న చేసిన యుద్ధం, అరే గాలి వీచినంత మేర ప్రవహించే పాఠం గద్దరన్న నీ కంఠం. నీ అడుగు ఆగిపోయినప్పుడు ఏరుకున్నదే నెమలి, నీ అడుగు ఆగిపోయినప్పుడు ఏరుకున్నదే నెమలి, నీ గొంతు మూగబోయినప్పుడు పొదుగుకున్నదే అడవి, నీ గొంతు మూగబోయినప్పుడు పొదుగుకున్నదే అడవి, నీ చూపు నిలిచినంతలోనే నింపుకున్నదే నింగి, నీ చూపు నిలిచినంతలోనే నింపుకున్నదే నింగి, నీ ఆలోచనలు వంచుకున్నయ సముద్రాలు లొంగి, నీ ఆలోచనలు పంచుకున్నయ సముద్రాలు లొంగి, ఆ మన్ను తనలో కలుపుకున్నదే గద్దారన్న నిన్ను, ఆ మన్ను తనల కలుపుకున్నదే గద్దారన్న నిన్ను, ప్రతి ఇంటికి పండగ గద్దారన్నను పంచడానికే. భూమి ఉన్నంత వరకు వినిపించే శబ్దం గద్దరన్న చేసిన యుద్ధం, అరే గాలి వీచినంత మేర ప్రవహించే పాఠం గద్దరన్న నీ కంఠం, గద్దరన్న నీ కంఠం, గద్దరన్న నీ కంఠం, గద్దరన్న నీ కంఠం. జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్.
వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి 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 ప్రజా కళలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అడవిలో అన్నయ్య ఆయుధమెత్తిన గుమ్మడి విటలన్న కదా, ఇది పరుపు బండపై పాటను నేర్చిన విప్లవ వీరుని వీర కథ. కడుపుల తూటతో కవాతు చేస్తూ కాళ్ళ గజ్జలతో సాగిండు, కడుపుల తూటతో కవాతు చేస్తూ కాళ్ళ గజ్జలతో సాగిండు. గోసి గొంగడితో గొంతు విప్పి జన గుండె సప్పుడై మోగిండు. పాటకు ప్రతిరూపమే తానై ఎగరేస ఎర్ర జెండా, పాటకు ప్రతిరూపమే తానై ఎగరేస ఎర్ర జెండా. తూఫాను పాటల తుపాను ఈ ఉద్యమాల కొండ, అడవిలో అన్నయ్య ఆయుధమెత్తిన గుమ్మడి విటలన్న కదా, పరుపు బండపై పాటలు నేర్చిన యుద్ధ నౌక గతరన్న కదా, పరుపు బండపై నేర్చిన యుద్ధ నౌక గతరన్న కదా, పరుపు బండపై పాటలు నేర్చిన యుద్ధ నౌక గతరన్న కదా, పరుపు బండపై పాటలు నేర్చిన గద్దరన్న యుద్ధ నౌక కదా. జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్. ప్రజాయుద్ధ నౌక గద్ద రన్నలాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. మధ్యలో కాంగ్రెస్ ఎందుకు వచ్చిందా అనుకుంటా ఉన్నారు. గద్దరన్న అవార్డు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాయుద్ధ నౌక గద్ద రన్నలాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్నల సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. నీ గోసి గొంగడేసి ప్రజాపోరు పాటలల్లి, నీ కోరు పాటలల్లి ప్రజాపోరు పాటలల్లి, నీ చేతి కర్రతో సాము మేము తెస్తాము, సాము మేము చేస్తాము, సాము మేము చేస్తాము. గద్దరన్నాశయాల, గద్దరన్నాశయాల ప్రజాపోరు పాటలే. ప్రజాయుద్ధ నౌక గద్దరన్నల సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. ప్రజాయుద్ధ నౌక గద్దరన్నల సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. ఓటు వెయ్యబొట్టంటూ ఆయుధమెత్తిండు నాడు, ఆయుధమెత్తిండు నాడు, ఆయుధమెత్తిండు నాడు. ఓటుతోనే ప్రజల కొరకు సేవ చేయాలన్నాడు, నిలదీయాలన్నాడు, నిలదీయాలన్నాడు. లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు, ఏకం కావాలన్నాడు, ఏకం కావాలన్నాడు. లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు, ఏకం కావాలన్నాడు, ఏకం కావాలన్నాడు. ఓటుతోనే ప్రజా తెలంగాణ దేవాలని కలలుగన్. ప్రజాయుద్ధ నౌక గద్దరన్నల సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. ఆనాటి పాలకులు పాట బంధు పెట్టాలని, పాట బంధు పెట్టాలని, పాట బంధు పెట్టాలని. గద్దరన్న గుండె పైన కుల్ల వర్షం కురిపించిరి, గుండ్ల వర్షం కురిపించిరి, గుండ్ల వర్షం కురిపించిరి. కన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు, వెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు, కన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు, వెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు. పాటలెన్న రాసి వేల తూటాలై తేలిన ప్రజాయుద్ధ నౌక గద్దరన్నల సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా, పోతుందని తెలిసినా, పోతుందని తెలిసినా. పాలకులే పగబట్టిన చెదరని నీ వీరత్వం, చెదరని నీ వీరత్వం, చెదరని నీ వీరత్వం. అడుగడుగున ఎదిరిస్తూ ఎత్తినావు ఎర్ర జెండా, ఎత్తినావు ఎర్ర జెండా, ఎత్తినావు ఎర్ర జెండా. పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా, పోతుందని తెలిసినా, పోతుందని తెలిసినా. పాలకులే పగబట్టిన చెదరని నీ వీరత్వం, చెదరని నీ వీరత్వం, చెదరని నీ వీరత్వం. అడుగడుగున
ఎదిరిస్తూ నింపినావు ఆశయాన్ని నింపినావు ఆశయాన్ని నింపినావు ఆశయాన్ని జోహార్లర్పిస్తున్నాము మా పాటల పెద్దన్నకు ప్రజాయుక్త నౌక గద్దరన్న సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది సలాం ప్రజాయుక్త నౌక గద్దరన్న సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం జోహార్ గద్దరన్న జోహార్ గద్దరన్న జోహార్ జోహార్ తొందరపడమ్మా నిండు ఆమాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టేనని ఓలచ్చ గుమ్మాడి నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టేనని ఓలచ్చ గుమ్మాడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మాడి తరుంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడాలే ఓలచ్చ గుమ్మాడి గంపలేసుకొని ఓలచ్చ గుమ్మాడి సెత్త కుండేలయ్యామోతే ఓలచ్చ గుమ్మాడి తలోన వేసుకొని ఓలచ్చ గుమ్మాడి తలోన వేయబోతే ఓలచ్చ గుమ్మాడి కుక్క పిల్ల లడ్డా ముచ్చి ఓలచ్చ గుమ్మాడి అక్క అట్లా చెయ్యకన్నో ఓలచ్చ గుమ్మాడి పిల్ల అడ్డమర్చి ఓలచ్చ గుమ్మాడి అత్త అట్టలయ్య కంది ఓలచ్చ గుమ్మాడి నిండు ఆమాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టేనని ఓలచ్చ గుమ్మాడి నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టేనని ఓలచ్చ గుమ్మాడి సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ నువ్వు జోహార్ గద్దరన్న జోహార్ జోహార్ కళాకారులకు జోహార్ గద్దరన్న ప్రజాహిత నౌకర దయచేసి కళాకారులు కాసేపు వెయిట్ చేయాలి. కళాకారులకు మళ్ళీ అవకాశం ఇస్తాం, మళ్ళీ వచ్చి మళ్ళీ పాట పాడతారు. కాబట్టి అందరూ దయచేసి ఇంకా చాలా మంది ఉన్నారు, మీరు అందరూ కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్దలు ఇద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ పిలుస్తాం. ఒక మాట ఒక పాటగా కొనసాగుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. పెద్దలు నారాయణ గారు సభను నడిపించాల్సిందిగా ఆహ్వానిస్తాం. గాయకులకు కృతజ్ఞతలు. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనం తమిళనాడు నుంచి వచ్చిన ఒక ఎంపీనే కొంత కంట్రోల్ చేసినట్టుగా మిత్రులు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి పర్సనల్గా టైం ఇవ్వలేనందుకు, ఇక్కడున్న పరిస్థితుల వల్ల మీకు సమయం కేటాయించినందుకు విచారం వ్యక్తపడుతూ సారీ. అద్దంకి దయాకర్ కూడా ఇది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నా సమస్య ఏంటంటే ఇక్కడికి వచ్చి మాట్లాడకపోతే బ్రేకింగ్ అవుతుంది. కానీ గద్దరన్నను ఆవహించుకోవడానికే మర్చిపోతున్నామేమో అనడానికే ఈ మీటింగ్లో నేను నటించిన సినిమా ఇండియా ఫైల్స్ అనేది మూల కథ తను కావడం అనేది మీ అందరికీ ఒక ప్రకటన చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ మాట్లాడుతున్న మిత్రులారా. తెలంగాణలో మాట్లాడుకుంటాం, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటాం, తెలుగు తెలిసిన వాళ్ళందరం మాట్లాడుకుంటాం. కానీ గద్దరన్నను ప్రపంచం మాట్లాడుకునే విధంగా చేయడానికే ఆ సినిమా రేపు ఆడుతుంది, ఆడిపించే అన్ని భాషల్లో కూడా చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సూర్యం, వెన్నెల, చంద్రం లేడు, వాళ్ళు భౌతిక వారసులైతే మేము తన ఆలోచన వారసులుగా అవుతామని చెప్పి ఈ సభాముఖంగా నేను ప్రకటిస్తున్నా మిత్రులారా. బట్టన్న ఈడ ఉన్నాడు కాబట్టి గుర్తు చేసుకోవాలి, తను ఉన్నాడు కాబట్టి. మొట్టమొదటిసారి అసెంబ్లీకి రావడానికి చాలా భయంగా తను డిప్యూటీ స్పీకర్గా ఉండే ఆ రోజు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక వామపక్ష
నాయకుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఒప్పుకొని పార్టీ నుంచి అసెంబ్లీకి రావడానికి 2-3 సార్లు ఆలోచించి అప్పుడు మనోహర్ గారు వారు స్పీకర్గా వారుండే, మనోహర్ గారు అన్న బట్టన్న డిప్యూటీ స్పీకర్గా ఉండే. వారిని కలవడానికి స్పెషల్గా రావడమే కాకుండా అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ గద్దర్ అసెంబ్లీకి రావడం అనేది. అదే నడక తను యాత్ర చివరికంటా నడిచిండు. బడుగు అస్తిత్వం కోసం తను పడ్డ తపన. పాదయాత్ర ముగింపు రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఆ సమావేశానికి వస్తున్నారు. పొంగులేటి గారి జాయినింగ్ రోజుల్లో తన ఆరోగ్యం చాలా క్షీణిస్తున్న క్రమంలో కంపల్సరీ నేను పోవాలే కానీ నేను మాట్లాడనని చెప్పిండు. మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి సాయంత్రానికల్లా మనం చూస్తే రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్న తీరు కనుక మీరు గమనిస్తే ఒక వామపక్ష నాయకుడు రైట్ వింగ్గా ఉన్న రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకోవడం అనేది ప్రపంచానికి ఒక సంకేతం గద్దరన్న ఇచ్చిండు. ఏందన్నా అట్లా చేసిన 1 నిమిషం మాట్లాడవచ్చు కదా అంటే రేపటి రోజున ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడే ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ, అందుకే నేను తనను ముద్దు పెట్టుకున్నా అని చెప్పిన పరిస్థితి. రేవంత్ అన్నకు కానీ బట్టన్నకు కానీ సీతక్కకు కానీ మా అందరికి ఒక ఇన్స్పిరేషన్. తను రెవల్యూషనరీ లీడర్ కావచ్చు కాక, మేము కాంగ్రెస్ పార్టీగా ఉండొచ్చు కాక, ఏ రోజు మమ్మల్ని వేరుగా చూడని పరిస్థితి. అదేవిధంగా అన్ని వర్గాల అభిప్రాయాలున్న వేదిక మీద ఉన్న నాయకులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆత్మీయుడిగా ఉన్న ఒకే ఒక్కడెవరు అని అంటే అది గద్దర్. కాబట్టి ఇవాళ ఇంతమందిమి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం ఈరోజు కలుస్తున్నామంటే ఒక గద్దర్తోనే సాధ్యమవుతుందనే విషయాన్ని నేను చెప్పడానికే నేను ఈ సమావేశంలో నేను మాట్లాడే అవకాశం తీసుకున్న మిత్రులారా. చివరిగా ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తా. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కలిసేటప్పుడు మధు యాష్కన్న ఆ రోజు తీసుకొని పోయిండు. చెప్పిండు తన పాటను సోనియా గాంధీ గారు హిందీలో పాడడం చూసి ఆయన ఆశ్చర్యపోయిండట. ఈ ఊరు మనదిరా అనే పాటను సోనియా గాంధీ గారు హిందీలో పాడుతుంటే ఆయన పరేషాన్ అయిందట. అరే వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఏ సమాచారం తీసుకొని నేను వస్తున్నా అంటే నా పాట పాడుతున్నట్టు వాళ్ళు మానవీయ కోణం ఉన్న వ్యక్తులని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు చాలామంది మిత్రులు, వామపక్ష నాయకులు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు మమ్మల్ని కొంచెం చివాట్లు పెట్టేది, పోయి మళ్ళీ ఇట్లా కాంగ్రెస్లో అయినవని. కానీ గద్దరన్న ఆ రోజు అన్నాడు, చివరికి చేరాల్సిన పార్టీలోనే నేను బెల్లయ్య నాయక్ గారు చేరినరు అని చెప్పి మమ్మల్ని ప్రశంసించిన పరిస్థితి నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, భవిష్యత్తులో ఇది మొదటిది. భవిష్యత్తులో ఎన్నో వేదికల మీద గద్దరన్న మనస్సును, గద్దరన్న ఆత్మను, గద్దరన్న ఆలోచనను, గద్దరన్న యొక్క విధానాన్ని చెప్పాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది. డెఫినెట్గా నేను అంటున్నా, రేపటి రోజున నేనేదో అతిశయోక్తికి చెప్పట్లే. గద్దరన్న అంటే ఒక్క పాట మాత్రమే కాదు, ఆ ఇండియా ఫైల్స్లో తన యొక్క ఆలోచనను కనుక మీరు నిశితంగా పరిశీలిస్తే ఒక భావుకుడు, ఒక కమ్యూనిస్టు, ఒక బహుజనుడు, ఒక మేధావి మీకు కనపడతాడు మిత్రులారా. కాబట్టే ఈరోజు గద్దరన్నను నిరంతరం బతికించే ప్రక్రియ మనం చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఐడియాలజీ ముందుకు తీసుకుపోతుంది. మా తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దరన్నను నిరంతరం ప్రజల్లో తన యొక్క ఆలోచనలు ఉండే విధంగా పెద్దలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై గద్దర్. థ్యాంక్ యూ. అద్దంకి దయాకర్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి 2 నాయకులు ఉన్నారు. ఇప్పుడు ముందుగా లేదు కోట ఒకటేం లేదు, మీరు వచ్చినాక మీరు మాట్లాడుకునేట్లా. ముందుగా శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
అందరికీ నమస్కారం. గద్దరన్న మొదటి వార్షికోత్సవ సమన్వయకర్త పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అలాగే మరొక మంత్రి గారు సీతక్క గారు, అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, శాంతి సిన్హా గారు, అలాగే మా సూర్యం వెన్నెల గారు, గద్దర్ గారి కుటుంబ సభ్యులు అందరికీ ముందుగా, అలాగే తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఎంపీ గారు, హాజరైన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గద్దరన్న ఆయన మా జీవితకాలం ఈ గుండెల్లో ఉంటాడు. కారణం ఆయన గుండెల్లో ఉన్నది ఎర్ర జెండా, జీవితకాలం ఉన్నది ఎర్ర జెండా. ఇది నేను వేరే ఆలోచనతో చెప్పటం కాదు. ఆయన ఇంకా రేపు ఎల్లుండి చనిపోతారనగా నాకు ఫోన్ చేశారు. మన శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు, ఆయన ఎప్పుడు శ్రీనివాస్ గద్దరన్న అంటే ఉంటారు. అన్న సామన్న నిన్ను చూడాలనిపిస్తుందా అన్నాడు. అంటే నాకు ఏమైందన్న, నేను హాస్పిటల్లో ఉన్నా, నాకేం కాదు, నేను చూడాలి, ఎర్రజెండా అన్నను చూడాలి అని శ్రీనివాస్తో మళ్ళా సిపిఎం సెక్రటరీ వీరభద్రం గారితో కూడా ఫోన్ చేశాడంట. అరే మనకి ఏదన్నా చివరి రోజు మన జెండా ఎర్ర జెండా ఎరా అని మన శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు. ఇవాళ వాస్తవంగా నాకు నారాయణ గారు వస్తారు ఈ ప్రోగ్రాం, కానీ నేనేం చాలా ప్రోగ్రాంలు పెట్టుకున్నా, కానీ మా సూర్యం ఖచ్చితంగా మీరు రాకపోతే ఎట్లా అంకుల్ అని చెప్పి 1-2 సార్లు పిలవటంతో నేను ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకుని నారాయణ గారు అంటూ వచ్చాను. మొదటి గద్దరన్న స్మారక సభలో ఆ రోజు బట్టి గారు వచ్చారు. అనుకోకుండా ఆ రోజు వాళ్ళ మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉంది. అందరూ వస్తారని వీళ్ళు కూడా అనుకోలేదు, నా పేరే పెట్టారు ముందు. తర్వాత బట్టి గారు రావాలనుకున్నారు, ఆయన వచ్చారు. ఆయన వచ్చేటప్పుడు మంత్రివర్గ ముఖ్యమంత్రి గారు రేవంత్ గారితో సైతం అందరూ వచ్చారు. రావటమే కాదు, ఒక అద్భుతమైనటువంటి ప్రకటన ఆ రోజు చేశారు. అద్భుతమైన ప్రకటన. గద్దరన్నని ఆయనని ప్రభుత్వ పరంగా శాశ్వతంగా గుర్తుండే విధంగా, గద్దరన్న పేరుతో అవార్డులు ఇచ్చే విధంగా ఒక ప్రకటన చేశారు. మా అందరికి ఆశ్చర్యం వేసింది. అది ఆయన పార్టీలు సిద్ధాంతాలు కాదు, గద్దరన్న జీవితమే ప్రజల జీవితం. ఆ విధంగా గద్దరన్న అంటే గద్దరికి ముందు వెనక లెక్కేయాలి. జానపద కళాకారుల్లో నాకు తెలిసి గద్దరన్న అనేది ఈ తెలుగు గడ్డ పైన మొట్టమొదటి వ్యక్తి, చివరి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడవాలి. అది రాసుకోవాలి మనం. నేను చెప్పేది దీన్ని అవాస్తవాలు కాదు, లేకపోతే అతిశయోక్తులు అంతకంటే కాదు. గద్దరన్నే గొంగళి ఎలా వేయాలో గద్దరన్నే, దప్పు ఎలా కొట్టాలో గద్దరన్న, గజ్జె ఎలా కట్టాలో నేర్పింది గద్దరన్న. గద్దర్ స్టైల్, గద్దర్ వచ్చిన తర్వాతే జానపదాలకు ఒక వరవడి, ఒక ఆ కొత్తదనం. జానపదం అంటే జనం గుండె చప్పుడు అనేది గద్దరన్న రంగంలోకి వచ్చిన తర్వాతే. పాత సినిమా మనకు గుర్తుండాలి కదా, పాట బండి వెనక బండి కట్టి ఏ బండిలోకి వస్తావు కొడుకు, ఆయనే అందులో నటన. మన నరసింహరావు గారి ఆధ్వర్యంలో, నరసింహరావు గారు రోజు నాకు పెడతా ఉంటారు పోస్టులు. అలాగే మొన్న తెలంగాణ ఉద్యమాన్ని అంతా నడిపించింది గద్దరన్న. ఆయన పాట పొడుస్తున్న పొద్దు పైన నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటే కవులు చాలామంది ఆలోచన చేసుకుని ఏదో ఆత్రేయ ఒక చోట ఎక్కడో కూర్చుని రాయాలంట, ఆరుద్ర గారు ఇంకో చోట ఎక్కడో కూర్చుని రాయాలి, తెల్లారులు ఆలోచన చేస్తారు. గద్దరన్నకు ఆలోచన అవసరం లేదు. ఒక పేదవాడు కనపడితే
చేతిలో పెన్ను వస్తుంది, తెల్ల కాగితం మీద కవిత్వం వస్తుంది, పాట వస్తుంది. ఒక పేదవాడి ఆకలి బాధ చూస్తే అంటే ఆయన నడకే పాట, ఆయన నోటి మాటే పాట, ప్రతి పేదవాడు ఒక పాట. అటువంటి గద్దరన్న ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మా నారాయణ గారు నేను రావటం చాలా సంతోషం భావిస్తూ, అల్టిమేట్లీ ఐ వాంట్ టు సే వన్ థింగ్ టు అవర్ learned friend who came from Tamil Nadu. While he was delivering his speech, he said that Communist Party is slowly drifting from the Ambedkar ideology or slowly forgetting Ambedkar, like that he said. I want to make it clear to my friend. So in the year of 1990 itself, we held our All India CPI conference in Hyderabad. Here, along with Marx's photograph, along with Lenin photograph, the Ambedkar photograph also was displayed in the year of 1990. So అందరికీ అంటే